రాజానగరం అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రాజానగరం నియోజకవర్గం గాఢాల గ్రామంలో ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జక్కంపూడి మాట్లాడుతూ వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల అవసరాలను సీఎం జగన్ తీర్చారని తెలిపారు. సామాన్య ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్దేనని, మళ్లీ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరు శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు. సంగతి మీకు అందరికీ తెలుసు. ఏ కష్టం వచ్చినా ఈ ప్రాంతంలో ప్రజలకి గుర్తొచ్చేది జక్కంపూడి ఫ్యామిలీ మాత్రమే. మన జిల్లా టైగర్ జక్కంపూడి రామ్మోహన్ గారి తనయుడు జక్కంపూడి రాజా ఇంద్రజిత్ గారు ఇప్పుడు ఈ సభకి వచ్చి ఉన్నారు. మండలానికి సంబంధించినటువంటి ఆసరా చేయూత లబ్ధిదారుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి గతంలో ఏ ప్రభుత్వంలోని కూడా చేయనటువంటి మంచిని ఇవాళ ఈ ప్రభుత్వంలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో మాకు జరిగింది. మహిళలకు పెద్దపీటను వేస్తూ అమ్మఒడి కానీ, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, అనేక పథకాల ద్వారా మహిళల్ని ఆర్థికంగా ఆదుకునేటటువంటి కార్యక్రమం చేశారు. మాకంటూ ఒక ఇంటిని కల్పించి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ఆస్తిని మా పేరు మీద రాసిచ్చి ఇవాళ మాకు ఒక గూడుని ఏర్పాటు చేశారు. రాజకీయంగా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి ప్రభుత్వం కొనసాగాలి అని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఆ దేవుని ప్రార్థిస్తున్నాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కొనసాగాలి, స్థానికంగా ఈ నియోజకవర్గం నుంచి జక్కంపూడి రాజాని మళ్ళీ ఎన్నుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకి నిజంగా గుండెలు మాకు కూడా సంతృప్తి కలుగుతూ ఉంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల దగ్గర నుంచి ఇంకెంతకంటే ఏం కోరుకుంటాం అనేటువంటి విషయం. మరి అదే మాదిరిగా ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా 5 ఏళ్ల పాలన 5 మాటల్లో చెప్పాల్సి వస్తే అక్షరాల 1158 కోట్ల రూపాయలతో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు వివిధ శాఖలకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి. అలాగే మరొక 1142 కోట్ల రూపాయలు వేళ ప్రజల అకౌంట్లోకి నేరుగా ఏదైతే అమ్మఒడి, చేయూత, ఆసరా ఇటువంటి పథకాలన్నిటి ద్వారా కూడా ప్రజల అకౌంట్లోకి ఎవరికి రూపాయి లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా మేలు చేకూర్చినటువంటి కార్యక్రమం చేసాం.